జై ఆర్యవైశ్య సేవా సమితి ప్రతి నెల అమావాస్య రోజు అల్పాహారం వితరణ మరియు గోపూజ కార్యక్రమం తేదీ జనవరి 18, 2026 ఆదివారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సంక్రాంతి సందర్భంగా అన్నదాన వితరణ సనత్ నగర్ కుమార్ రబ్బర్ కంపెనీ వర్క్స్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఆర్యవైశ్య మిత్రులు అందరూ విచ్చేసి అభిమానంతో ప్రతి పేదవాడికి అన్నదాన వితరణ చేశారు. వాసవి మాత ఆశీర్వాదములు మరియు గోమాత ఆశీస్సులు దాతలు భక్తులపై ఉంటూ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై వాసవి మాత జై వాసవి మాత జై వాసవి మాత జై వాసవి జై వాసవి వాసవి మాతా కి జై వాసవి మాతా కి జై వాసవి మాతా కి జై అన్న జై జై వాసవి జై వాసవి from the Bhojpuri channel. I know it. ఇద్దరు పట్టుకొచ్చి ముగ్గురు పట్టుకోరు అందరూ పూలు పెట్టండి. అమర్దా ఎట్లా నేర్కంట అంతా గుడ్ ఆల్ గుడ్ గుడ్ సెకండ్ టైం ఇది ఇక్కడ రావడం ఇంకా సెకండ్ అండ్ అందరూ పూలు సరే 1 ఇయర్ అందరూ 1 ఇయర్ బ్యాక్ 1 ఇయర్ ఓకే పూల్ పెట్టి డిసెంబర్లో స్టార్ట్ అయ్యింది 2 ఇయర్స్ అందరూ వస్తారు. నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అక్కడ వెళ్ళండి ఊరికే నమో వాసవాంబాయే నమః. తల్లి వాసవి మాత జై 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 వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం. పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మా కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం.
మందార పూలతోనే మాల నీకు వేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము మంగళహారతులను నీకు మేము పడతాము మంగళహారతులను నీకు మేము పడతాము మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఇలలో వైశ్యుల కావగ కన్యకగా గలసితివే ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే విద్యను వసగే వేళ చదువులమ్మ వైతివే సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపిణివే నీ రూపం అపురూపం కోటి కాంతులా దీపం కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం అమ్మా వాసవి మాత అనుదినము నీ నామం జపిస్తూ ఉంటాము అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము ఈలవేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము ఓంకార రూపినివని నిన్నే కొలిచేమమ్మా శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై వాసవి జై వాసవి జై ఆర్యవైశ్య సేవా సమితి మన ఫతేనగర్ కుమార్ రబ్బర్ మోల్డింగ్ వర్క్స్ వద్ద ఈరోజు అమావాస్య సందర్భంగా అన్నదానము చేయబడుతుంది 800 మంది వరకు సుమారు ఇది జరుగుతుంది ఇప్పటికీ మూడో సంవత్సరం. అలాగే మార్నింగ్ అమావాస్య రోజు అల్పాహారము 800 నుంచి 1000 మంది వరకు జరుగుతుంది. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ పండుగ సందర్భంగా మంది లేని వారి సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్నారు. బ్రాంచ్లు ఒకటి కృష్ణనగర్ నందు, ఒకటి బోరబండ నందు, ఒకటి బోరబండ సైట్ 3 నందు, ఒకటి సనత్ నగర్ కుమార్ వెల్డింగ్ వర్క్స్ దగ్గర ఫతేనగర్ నందు జరుగుతున్నది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు జరుపుతున్నారు. ఓపిక చేసి ఈ అన్నదానము జరుపుతున్నారు. ఆర్యవైశ్య సమితి ద్వారా జేఆర్యవైశ్య సమితి ద్వారా వీళ్ళు ఈ ఇట్లాంటి ఇది 3వ సంవత్సరము జరుగుతుంది. 800 మంది వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరూ ఆరోగ్య ఐశ్వర్యంతో మరి అష్టాైశ్వర్యంతో అమ్మవారి దయతో దేవకి రమేష్ గారు అమెరికా నందు ఉంటారు నివాసము. మరి ఇక్కడికి వచ్చి మన యొక్క సేవా కార్యక్రమం చూసి గుర్తించి ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. కావున వాళ్ళకు ఆ దేవుడు అందరి తరఫున మా తరఫున అందరి తరఫున పొందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు. చేసే వాళ్ళకు భగవంతుడు చెయ్యాలని చెప్పి ఈ అన్నదాన కార్యక్రమంలో భగవంతుడు ఎప్పటికీ నారాయణుడు మన ఎంబడి ఉంటాడని చెప్పి పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ అమావాస్య రోజు చేయడం వల్ల పెద్దలకు పితృలకు అందరికీ ఈ
మనం చేసే కార్యక్రమం చెందుతుందని చెప్పి వాళ్ళ సంస్కృతి చెందుతుందని చెప్పి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఆర్యవైశ్య ద్వారా 4 బ్రాంచ్లు నిర్వాహకులుగా 3 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. వాళ్లకు ఇదే విధంగా కొనసాగాలని మనం జై వాసవి జై వాసవి జై వాసవి జై ఆర్యవైశ్య జై వాసవి. ఈరోజు 17వ డివిజన్ దీన్ దయాళ్ నగర్ ప్రాంతంలో కుమార్ రబ్బర్ ఇండస్ట్రీ ఆధ్వర్యం ప్రాంతంలో ఆవరణలో ఏ ఆర్యవైశ్య సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అమావాస్య కూడా వాళ్ళు మార్నింగ్ టిఫిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ బాబాయ్ అమరీష్ రమేష్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో కరంగా ఉంది. ఈ కార్యక్రమం దేవకి శ్రీనివాస్ గారు ప్రతి ప్రోగ్రామాల ముందుండి సేవా కార్యక్రమంలో ముందుండి నడిపిస్తుంటారు. ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్న వైశ్యులకు ఎంతో అభ్యున్నతి కృషి పేరు వస్తుంది. మా బాలార్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ కూడా పాల్గొనడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మిత్రులు, పరిసర ప్రాంతం వచ్చిన మిత్రులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషదాయకం. ఏ వాసవి ఏ వాసవి. దీన్ దయాళ్ నగర్ ఫతేనగర్లో 2 సంవత్సరాల నుంచి దేవకి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఇక్కడ ప్రతి ఉదయం అల్పాహారం అమావాస్య రోజు అల్పాహారం ఇస్తున్నారు. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అన్నదాత ఈశ్వరు ఉంటారు రమేష్ గారు అండి, దేవకి శ్రీనివాస్ గారు, బాబాయ్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏ వాసు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం అత్యంత కార్మికులు ఉండే స్థలము. వీరి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంస్థ వారే చెప్తారు 4 బ్రాంచ్లకి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కార్మికులను కొంచెం ముందుకు వచ్చిన కలవట్టు ఉంటుంది చూడండి. మన అందరికీ జై వాసవి మాత జై 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 ఆర్యవైశ్య సేవా సమితి భరత్ నగర్ ఎక్స్టెన్షన్ కుమార్ రబ్బర్ మోల్డింగ్ వర్క్ దగ్గర అన్నదాన అల్పాహార కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు స్పెషల్గా 3వ సంవత్సరం సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఈరోజు ఒక్కరోజు మాత్రమే. ప్రతి నెల అల్పాహార కార్యక్రమం చేస్తాం. 8:30కి ఉదయం గోసేవ కార్యక్రమం ఈరోజు. అదనంగా టాలెంట్ ఆవిష్కరణ వాసవి మాత. ఇక్కడ ఈరోజు అన్నదాతలు అమెరికా దేవకి రమేష్ గారు, మా బాబాయ్ గారు, ఇలా ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. నా మిత్రులు ఫతేనగర్ అందరూ తోటి రైతులు అందరూ నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళతోటి నేను ఈరోజు చేయగలుగుతాను. జై వాసవి జై వాసవి జై వాసవి. జై ఆర్యవైశ్య సేవా సమితి సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం అల్పాహార కార్యక్రమం అనేది కొనసాగుతుంది. 3వ సంవత్సరం ఈరోజు స్పెషల్ ఏంటంటే అన్నదానం చేయడం జరుగుతుంది. సంక్రాంతి శుభ సందర్భంగా అదేవిధంగా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలందరూ కూడా వాసవమ్మ వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ.
విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నీ మనికి చేరి నా కనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి నీ నామగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా మనవి ఆలించి నన్ను అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ నా తనువు నో
తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణ